రేయ్, శ్రీలక్ష్మి మీద ఎఫ్ఐఆర్ కట్టారు అంటే బయటికి తీసుకురావడం చాలా కట్టం. నానే వెళ్ళి ఏదో రకంగా నా శ్రీలక్ష్మిని బయటికి తీసుకొస్తాను రా. అన్నా నీకు కొంచెమన్నా బుర్రుందా? ఆ యాక్సిడెంట్లో కారు కింద పడి చనిపోయింది నువ్వే కదన్నా. ఇప్పుడు వెళ్ళి పోలీసుల ముందు నించున్నావంటే వదిన్ని కాపాడతావు, కానీ ఆ తర్వాత నిన్ను కాపాడేవాళ్ళు ఎవరన్నా? అది నిజమే కదన్నా. నువ్వు లోపలుండి వదిన బయటకొస్తే మళ్ళీ వదినతో కలిసి ఆ మధుసూదన్ గాడు తిరుగుతాడు. నువ్వేమో జైల్లో సిప్పగూడు తింటూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటావు. అవసరమా అన్నా నీకు? వదిన జైల్లో ఉంటే కనీసం వాడికి దూరంగా ఉందన్న ఆనందమైనా నీకు దక్కుతుంది కదన్నా. మీ వదిన జైల్లో ఉంటే నాకు ఆనందం ఎలాగొద్దిరా? మీ వదిన నా దగ్గర ఉంటే కదా నా ఆనందంగా ఉంటాను. ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదురా లక్ష్మి. అన్నా ఇక్కడ సంతకం పెట్టమ్మా. ఈ అమ్మాయిని తీసుకురండి. మధుబాబు, మిమ్మల్ని కాపాడుకోవడానికి పోలీస్ స్టేషన్కే కాదు, నన్ను ఎంత దూరమైనా వెళ్తాను. పోలీసుల నుండైతే మిమ్మల్ని కాపాడుకోగలిగాను, కానీ ఈ విషయం పెద్దయ్య గారికి తెలిస్తే ఆయన ఎట్టా స్పందిస్తారు? అసలు ఈ యాక్సిడెంటు చేసింది నానే అని పెద్దయ్యని ఎట్టా నమ్మించాలో అర్థం కావడం లేదు. కమిషనర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అన్నయ్య. అయ్యో, మావయ్య గారు వచ్చేసారు, ఇప్పుడెలా? ఏంటి అందరూ అయోమయంగా చూస్తున్నారు? ఇందిరని తీసుకురాకుండా నేనొక్కడే వచ్చానని చూస్తున్నారా? మన కృష్ణంరాజు గారి పెద్ద కోడలికి సీమంతం సందర్భంగా ముత్తైదువులందరూ అక్కడే ఉన్నారు. మీ అమ్మ కూడా అక్కడే ఉంది. కంగారు పడకండి. ఏమైంది? ఎందుకు మీరందరూ అదోలా ఉన్నారు? ఏదో తప్పు జరిగినట్టు అందరి కళ్ళలో భయం ఎందుకు? పెద్దోడా, చిన్నోడా, ఏమైంది? మధుసూదన్, మధుసూదన్, ఏమైంది? శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు తాతయ్య. ఏంటి? శ్రీలక్ష్మిని పోలీసులు తీసుకెళ్లారా? అసలు ఏం జరిగింది? ఏం జరిగింది అంటే ఏం చెప్తావు నాన్న? శ్రీలక్ష్మి మంచి అమ్మాయి, గొప్ప అమ్మాయి, అలాంటి అమ్మాయి ఈ లోకంలోనే ఉండదు అన్నట్టు పొగిడి పొగిడి నెత్తిని పెట్టుకున్నందుకు మీరు తలదించుకునే పని చేసేసింది. పోలీసులు మన గడప తొక్కేలా చేసింది.
మన పరువు రోడ్డు మీదకి లాగేసింది. చాలా పో. ఆ శ్రీలక్ష్మి ఎంత చేసినా తన మీద కోపం రాకుండా నా మీద కోపం చూపిస్తున్నారేంటి నాన్న? ఆ లక్ష్మి మన కార్ తీసుకెళ్లి ఎవరినో గుద్దేసి అతని చావుకి కారణమైంది. పోలీసులు సాక్ష్యాధారాలతో సహా వచ్చి లక్ష్మిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లారు. మధుసూదన్, ఇలా రా. పొద్దున్న కారు తీసుకెళ్ళింది నువ్వు కదా? అవును తాతయ్య. ఏం జరిగిందో నిజం చెప్పు. తాతయ్య అది అది చెప్పు. కార్ నేనే డ్రైవ్ చేశాను తాతయ్య. నేను కావాలని చేయలేదు తాతయ్య, అనుకోకుండా అలా జరిగిపోయింది. తప్పు చేసింది నువ్వైతే పోలీసులు శ్రీలక్ష్మిని ఎందుకు తీసుకెళ్లారు? అయినా శ్రీలక్ష్మిని పోలీసులు తీసుకెళ్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారు? పెద్దోడా, నువ్వేం చేస్తున్నావు? అది చిన్నోడా, నీకు చట్టం గురించి తెలిసి కూడా చేతులు కట్టుకుని కూర్చున్నావా? అది నాన్నగారు. ఆ లక్ష్మి వచ్చి ఆ యాక్సిడెంట్ చేసింది తనే అని చెప్పింది నాన్న. ఆగండి. మీరు అనుకుంటున్నట్టు ఈ యాక్సిడెంట్ చేసింది మధుబాబు కాదు, నాను. తను అబద్ధం చెప్పదని మీరే చెప్తూ ఉంటారు కదా, మేము కూడా అదే నమ్మాం. ఛీ! శ్రీలక్ష్మి అబద్ధం చెప్పింది అంటే ఆ అబద్ధం వెనుక ఎంతో పరమార్థం ఉంటుంది. మధుసూదన్ని పెళ్లి చేసుకున్న పాపానికి వీణ్ణి రక్షించడానికి శ్రీలక్ష్మి పోలీసుల ముందు అబద్ధం చెప్పుంటుంది. అయినా యాక్సిడెంట్ జరిగింది నీ వల్లే నీకు తెలుసు కదా. శ్రీలక్ష్మి నీ కోసం పోలీసులకు లొంగిపోతుంటే శ్రీలక్ష్మి కోసం నువ్వేం చేశావు? ఛీ! నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది.